అల్లు అర్జున్ వెళ్ళారంట. హీరో అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ శిల్పా రవి, ఇక్కడ శిల్పా రియల్ ఎస్టేట్ శిల్పా రవి అక్కడ నంద్యాలలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన వైసీపీ అభ్యర్థిగా ఉన్నాడు. నంద్యాల అంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడట ఆయన. ఎవరింటికి? శిల్పా రవి. పార్టీ కాదు, ఆయన తన వ్యక్తిగతంగా స్నేహితులు అవటంతో మొత్తానికి ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళటం, అక్కడి నుంచి వెళ్తున్న సందర్భంలో సరే వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. వాళ్ళ ఇంటికి వెళ్తే జనరల్గా అల్లు అర్జున్ వచ్చారంటే ఫ్యాన్స్ వస్తారు. ఫ్యాన్స్ వస్తే మరి దానిపైన నిబంధనలు అతిక్రమించి వ్యవహరించారనే దానిపైన ర్యాలీగా వెళ్ళారు అని వేలాది మందితో ర్యాలీగా వెళ్ళారు. ఇప్పుడు జనరల్గా ఇవాళ రామ్ చరణ్ వచ్చారండి పిఠాపురం, ఈ జనం పెద్ద ఎత్తున వచ్చేసారు. మరి ఏం చేయాలి, ఎవరిని ఆపాలి? ఆయన వాళ్ళ ఇంటికి ఏదో బ్రేక్ఫాస్ట్కో లంచ్కో బాబాయ్ కలుద్దామని వచ్చారు. రామ్ చరణ్ ఆయన అందుకు వచ్చారు. ఇక్కడ ఈయన వెళ్ళింది అల్లు అర్జున్. బట్ అది అనుకోకుండా ఏంటంటే ఆయన వచ్చారు కాబట్టి ఆ క్రౌడ్ వచ్చారు. వాళ్ళని రాకుండా ఆపేటువంటి పరిస్థితి ఉండదు కదా, చాలా కష్టం. సరే మొత్తానికి అల్లు అర్జున్ మీద శిల్పారావు మీద ఎలక్షన్ కోడ్ మరి 31 AP యాక్ట్ సెక్షన్ అమల్లో 144 అమల్లో ఉన్న నంద్యాల రిటర్నింగ్ అధికారి యొక్క పర్మిషన్ లేకుండా వేలాది మందిగా కలవటం నేరమని ఫిర్యాదు చేశారట. దాని మీద ఎవరు ఎలక్షన్ ఆఫీసర్ కంప్లైంట్ బేస్ చేసుకొని ఇవన్నీ తుత్తి కేసులు ఇవన్నీ అబ్బాయి వర్క్ అంటే దాని మీద ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. దాంతో అది ఒక క్లారిటీ వచ్చింది. అయినా అల్లు అర్జున్ ఇప్పుడు వెళ్ళకపోతే ఏం పోయింది, ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఈ గొడవలో ఉన్నప్పుడు లేదనుకుంటే వెళ్ళాలనుకుంటే ప్రచారానికి ఓపెన్గా వెళ్ళాలి. కానీ ఖలీల్ ఉన్నారు సార్, ఖలీల్ ఏంటి, ఎన్ని గంటలకు వచ్చారు, ఏంటి ప్రచారానికి వచ్చారా, మామూలుగా స్నేహితుడిగా కలవటానికి వచ్చారా, లేకపోతే ఏంటి? ఖలీల్ వినిపిస్తుందా? ఖలీల్ హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పు, ఏంటి, ఎందుకు వచ్చారు, ఎందుకు కేసు నమోదైంది? అదే తన చిన్ననాటి స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో శిల్పా రవి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే నంద్యాల వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శిల్పా రవిని గత వారం రోజుల నుంచి కూడా అతని స్నేహితులతో కలిసి ప్రచారానికి రావాలని నియమించిన నేపథ్యంలో ఇప్పుడు తిరుపతికి వెళుతూ శిల్పా రవి అక్కడికి రావడం జరిగింది. అయితే ముందస్తుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంతమంది వేలాది మంది అభిమానులు రాకడంతో ఏదైతే రిటర్నింగ్ అధికారి వచ్చింది తన సుమోటో కేసు నమోదు చేయడం జరిగింది సార్. అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎన్నికల నిబంధనల మేరకు, ఎన్నికల ఉల్లంఘన మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా రిటర్నింగ్ అధికారి చెప్పడం జరిగింది. నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఓకే, ఖలీల్ ప్రచారానికి వచ్చారా లేకపోతే జనరల్గా వాళ్ళ స్నేహితుడు కాబట్టి లంచ్కో డిన్నర్కో వచ్చారా? అంటే తిరుపతికి వెళుతూ మార్గ మధ్యంలో నంద్యాలలో వచ్చి ఒకసారి ఆయనతో కలిసి లంచ్ అదే బ్రేక్ఫాస్ట్ కోసం రావడం జరిగింది సార్. అయితే అంతమంది అభిమానుల మధ్య ఆయన ఒకసారిగా శిల్పా రవి చేయి వచ్చి తన స్నేహితునికి శుభాకాంక్షలు చెప్తున్నాను, 2024 ఎన్నికల్లో అతను గెలవాలని కోరుకుంటున్నానని చెప్పి కూడా చెప్పారు సార్. సో ఈ నేపథ్యంలో ఇంతమంది అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎన్నికల్లో ఇంతమంది సమక్షంలో శిల్పా రవి చేయబట్టి ఈ విధంగా చెప్పడం సమంజసం కాదు. ముందస్తుగానే పర్మిషన్ తీసుకొని రావాల్సిందిగా రిటర్నింగ్ అధికారి సుమోటో కేసుగా నమోదు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో 1881 నెంబర్ నమోదైంది సార్. అంటే శుభాకాంక్షలు తెలియజేశాడా, ఓటు వేయమని చెప్పాడా? శుభాకాంక్షలు చెప్తారు. శుభాకాంక్షలు 2024 ఎన్నికల్లో గెలవాలని శుభాకాంక్షలు చెప్తున్నానని చెప్పారు సార్. 2024లో గెలుస్తున్నాడు, ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నాడా? అవును సార్. ఓకే, ఓటు వేయమని చెప్పలేదు. చెప్పలేదు. అది ఇంపార్టెంట్. రాజకీయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పార్టీ పెట్టి ఆయన యుద్ధం చేస్తూ ఉంటే మరి అల్లు అర్జున్ గారు ఆడకు పోయి వైసీపీ అభ్యర్థికి ఇది చేయమని చెప్పితే అది మళ్ళీ వేరు. స్నేహితుడు కాబట్టి అతను గెలుస్తున్నాడు అని చెప్పుండదు. జనరల్ నంద్యాలలో గెలుస్తారు, బట్ ఆయన ఎలక్షన్ టైంలో పర్టికులర్ అక్కడ వెళ్ళాడంటే స్నేహితుడికి ఏదో ఇన్సైడ్గా సపోర్ట్ చేయటం కోసం, మద్దతు తెలియజేయటం కోసం వెళ్ళాడనే భావించాలి.
బట్ ఆయన అందుకనే ఆ అటెన్షన్ తీసుకున్నారు. మరి రామ్ చరణ్ అక్కడికి వచ్చారు, ఓపెన్గా చెప్పాడు, ఓపెన్గా మద్దతు తెలియజేశారు. మరి ఇక్కడ మరి అల్లు అర్జున్ గారు కూడా మొన్న ట్వీట్ చేశారు. మరి వెళ్తే అక్కడికి వెళ్ళి ఉన్నట్లయితే ఇంకొంచెం బాగుండేది. ఎక్కడికి? పిఠాపురం వెళితే. అలా కాకుండా సరే ఆయన తిరుపతి వెళుతూ మార్గం మధ్యలో అనుకోకుండా వెళ్ళారు అని అంటున్నారు కాబట్టి దీన్ని వేరే రకంగా ఆయన ఇక్కడ మార్గం మధ్యలో లంచ్కి రమ్మంటే స్నేహితుడు కాబట్టి గెలుస్తాడు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని చెప్పినట్లున్నారు. సరే ఏదైనా కానీ రాజకీయంగా ఇట్లాంటి వాటన్నింటినీ మనం చూసినప్పుడు ఎలా అర్థం చేసుకోవాలో కూడా కొన్ని మనకు అర్థం కావు. పైకి అన్నీ బాగుంటున్నాయండి రాజుగారు, లోపల చూస్తేనే పురుగులు పెట్టి ఉంటున్నాయి, కుళ్ళిపోయి ఉంటున్నాయి, అర్థం కావట్లేదు. బయట వచ్చింది సార్, బయట వస్తారు చూద్దాం. అప్లై చేయండి. ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం చేస్తాడో నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాను బ్రదర్. కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం చేస్తాడో నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాను బ్రదర్. కూడా ప్యూర్లీ ఆయన అన్నదాంట్లో అంటే నేను ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నా స్నేహితులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ గెలవాలని ఆకాంక్షిస్తూ ఉంటారని చెప్పినట్లున్నారు. అవునండి. సరే చాలులే, ఇక నెక్స్ట్ ఇంకేముండదు.